ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. మీరు బాగున్నారా? అద్భుతం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అంటే అప్పుడప్పుడు మీరు చేస్తున్న మంచి పనులు చూస్తుంటే అసలు చాలా ఇన్స్పిరేషనల్ అనిపిస్తుంది నాకు. ఇంత బబుల్ గమ్లో ఇంత పొడుగున్నట్టు నాలో ఎంతో ఉంది. నువ్వు కొంత చూసావు. మోడల్ స్కూల్ లాగా ఒక స్కూల్ తీసుకున్నాం. బికాస్ దానికి పారాపెట్, ఐ మీన్ దాన్ని ఏమంటారు, పారాపెట్ కాదు, దాన్ని ఏమంటారు, ఇప్పుడు చూసేటోళ్ళకి అనిపిస్తుంది, ఓహో అయితే లక్ష్మి గారు కంపల్సరీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తున్నారు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నన్ను ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు నా పేరు ఏదో 2-3 కాన్స్టిట్యుయెన్సీలో పెడతారు. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. సిస్టంలో ఉంటే ఇంకా ఎంత మంచి పని చేయొచ్చు అని నాకు ఐఏఎస్ ఆఫీసర్స్ దగ్గర నుంచి నాకు చాలా మంది వెల్ విషర్స్ ఉన్నారు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఐఏఎస్ ఆఫీసర్స్ దగ్గర నుంచి నాకు చాలా మంది వెల్ విషర్స్ ఉన్నారు. ఒక పార్టీకి చెందిన దాన్ని అయితే వెంటనే డిబేట్ పెడతారు. ఎక్కడి నుంచి వచ్చిందంట ఇది, ఎక్కడల్లా ఎక్కడల్లా. నేను హాలీవుడ్ యాక్టర్ని. నేను హాలీవుడ్ యాక్టర్ని వదిలేసి టాలీవుడ్కి వచ్చాను నేను. అక్కడ ఉండుంటే ఈ 10 సంవత్సరాలు నేను ఇంకెక్కడో ఉండేదాన్ని. ఎక్కడికో డెఫినెట్లీ స్టార్ అయిపోయాడు, దాంట్లో డౌటే లేదు.